సో నెగిటివ్ టాక్స్ అంటారు కదా, మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఏదో ఒకటి నెగిటివిటీ ఫేస్ చేస్తూనే ఉంటారు. మనం సింపుల్గా గుడికి వెళ్ళిన ఫోటో పెట్టినా కూడా కింద ఏదో నెగిటివ్ కామెంట్ చేసేవాడు ఉంటారు. డూ యూ థింక్ మీరు అది సీరియస్గా తీసుకుంటారా? లేదండి, బిగినింగ్లో ఇట్ యూస్ టు అఫెక్ట్ మీ లిటిల్ బిట్, కానీ ఇప్పుడు అసలు కాదు. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా అర్థమైంది, వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ వల్ల వాళ్ళు రాస్తున్నారు, అటెన్షన్ కావాలి వల్ల రాస్తున్నారు అంతే. ఇందులో ఏమీ లేదు. అంటే టైం తీసుకుని నెగిటివ్గా రాయాలంటే ఒక కండిషన్ ఉండాలి మైండ్కి. అవును అవును. సో ఐ థింక్ ఫర్ అటెన్షన్, బికాస్ దే ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్, దే రైట్ ఇట్, వేరే రీజన్ లేదు. సో ఇప్పుడు అలవాటు అయింది నాకు. అండ్ ఐ విష్ దెమ్ ద బెస్ట్కి గెట్ వెల్ సూన్ అంతే. అవును. ఎందుకంటే వాళ్ళు అన్ఐడెంటిఫైడ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది రాస్తుంటారు. అది ఎఫెక్ట్ అవుతుందా లేదా అని తీసి పక్కన పెడితే వాళ్ళు కీప్ ఆన్ వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ అండి అంతే. ఫ్రెష్ అలాగే అంతే అంతే. గెట్ వెల్ సూన్ చెప్తాను.